ఈ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీలో ఫెయిల్ అయిన దాన్ని గట్టిగా ఎండగట్టాం. ఈ బడ్జెట్ లో మహాలక్ష్మికి రూపాయి కూడా పెట్టకపోవడాన్ని గట్టిగా నిలదీశాం. ముఖ్యంగా 4000 ఆసరా పెన్షన్ విషయంలో, స్కూటీల విషయంలో, తులం బంగారం విషయంలో మేము గట్టిగా నిలదీశాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడాదిలో మీరు 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. ఏమైంది? ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రు? ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు అంటే నీళ్లు నమిలిండి తప్ప నీళ్లు ఇచ్చిన లెక్క అయితే చెప్పలే. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. ఏడాదిలో ఒక్క ఎకరానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోయింది. ఇవన్నీ విషయాలను కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను గట్టిగా ఎత్తి చూపాం. అదేవిధంగా ప్రోటోకాల్ విషయంలో ఉల్లంఘనలు కూడా గట్టిగా స్పీకర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. ఏది ఏమైనా ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేసి ప్రజల పక్షాన పోరాడింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీయగలిగింది. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపి ప్రభుత్వాన్ని ఒక దారిలో పెట్టడానికి ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటైంది కనుకనే భట్టి గారు తన బడ్జెట్ లో ఒక్క మాట కూడా బీజేపీ అనలే. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలే. ఇలా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ లు ఏ రకంగా 8+8 ఎంపీలు ఏ రకంగా గెలిచి రాష్ట్రానికి అన్యాయం చేస్తుందో కూడా కేటీఆర్ గారు సవివరంగా చెప్పారు. అంటే బీజేపీ కాంగ్రెస్ లు తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని సవివరంగా ఈ సభ ద్వారా ఈరోజు చెప్పగలిగాం.